ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. డబ్బులు లేని పరిస్థితిలో ఒక టెట్ అభ్యర్థి అనుభవించే మానసిక వేదన మాటల్లో చెప్పడం చాలా కష్టం. అది ఒక్కరోజు బాధ కాదు, ఒక నిరంతర అంతర్గత పోరాటం. బయటికి కనిపించకుండా మనసు లోపల ప్రతిక్షణం నడిచే యుద్ధం. పుస్తకం ముందు కూర్చున్నప్పుడు కూడా మనసు పూర్తిగా చదువులో ఉండదు, అక్షరాలు మెదడు వరకు చేరవు. ఎందుకంటే మనసంతా ఒకే ప్రశ్నతో నిండిపోతుంది: నేను చేస్తున్న ఈ ప్రయత్నం నిజంగా ఫలిస్తుందా, లేక ఇది కూడా ఇంకొక నిరాశగా మిగిలిపోతుందా అన్న సందేహం. ఈరోజు బాగా చదువుతాను, ఏదైనా మారుతుంది అనే నమ్మకం ఉంటుంది. ఇంట్లో పరిస్థితులు, ఖర్చుల ఒత్తిడి, డబ్బు సమస్య ఇవన్నీ ప్రిపరేషన్కి అడ్డుగా నిలుస్తాయి. భయం మొదలవుతుంది. రేపు ఎలా, ఈ నెల ఎలా, ఈ సంవత్సరం ఎలా అన్న ప్రశ్నలు నిద్రను కూడా దూరం చేస్తాయి. డబ్బులు లేవన్న నిజం పదే పదే గుర్తుకు వస్తుంది. కోచింగ్కి వెళ్ళే స్తోమత లేదు, ఖరీదైన మెటీరియల్ కొనలేము, పరీక్ష ఫీజు కూడా ఒక పెద్ద ఆలోచనగా మారుతుంది. ఇతరులు సులభంగా అవకాశాలు పొందుతుంటే తాము మాత్రం యూట్యూబ్ వీడియోలు, పీడిఎఫ్ ఫైల్స్ మీద ఆధారపడాల్సి రావడం మనసులో ఎక్కడో ఒక మూల తక్కువతనాన్ని నాటేస్తుంది. నేను కూడా అంతే తెలివైన వాడినే కదా, నాకు కూడా అవకాశాలు రావాలి కదా అనే ఆలోచన లోపల మంటగా మారుతుంది. ఇంకా బాధ కలిగించేది స్వీయ గౌరవం. ఎవరు మాట అనకపోయినా మనసే మనల్ని నిందిస్తుంది. తినే ప్రతి ముద్ద కూడా అప్పుగా అనిపిస్తుంది. ఈ వయసులో కూడా ఇలా చదువుకుంటూ ఉండడం సరైనదేనా, నేను తప్పు చేస్తున్నానా అనే సందేహం రోజు రోజుకి బలపడుతుంది. ఆ సందేహమే ఆత్మవిశ్వాసాన్ని నెమ్మదిగా తినేస్తుంది. ఎవరితోనూ ఈ బాధ చెప్పుకోలేని పరిస్థితి మరింత భారంగా ఉంటుంది. ఇంట్లో చెప్తే వాళ్ళకు బాధ కలుగుతుందనే భయం, స్నేహితులకు చెబితే తక్కువ చూపు ఎదురవుతుందన్న భయం, సమాజానికి చెప్తే అవమానం అనే భయం. అందుకే బయటకు నవ్వుతూ కనిపించినా లోపల మాత్రం ఒంటరిగా ఏడుస్తూ ఉంటాం. మౌనమే మన అలవాటుగా మారుతుంది. ఎవరికీ కనిపించని కన్నీళ్లతో, ఎవరికీ వినిపించని బాధతో జీవితం సాగుతుంది. అయినా సరే ఈ అన్ని బాధల మధ్య కూడా పుస్తకాన్ని పూర్తిగా మూసేయలేం. ఎందుకంటే ఆ పుస్తకంలోనే మన భవిష్యత్తు దాగి ఉందని మనసుకు తెలుసు. ఈ రోజు కష్టం అనిపిస్తున్న చదువు రేపు మన జీవితానికి దారి చూపుతుందన్న చిన్న ఆశ ఎక్కడో లోపల మిగిలే ఉంటుంది. అదే ఆశ మనల్ని మళ్ళీ మళ్ళీ పుస్తకం వైపు నడిపిస్తుంది. ఇది ఆశ లేక పిచ్చ అన్నది అర్థం కాకపోయినా అదే మన బలం. ఈ మాటలు వింటూ ఇది నాకదే అనిపిస్తే మీరు ఒంటరి వారు కారు. మీ బాధ నిజం, మీ పోరాటం విలువైనది. ఈరోజు మీ చేతిలో డబ్బులు లేకపోవచ్చు, కానీ మీ చేతిలో కళ ఉంది, పట్టుదల ఉంది, ఓర్పు ఉంది. అవే ఒకరోజు మీ జీవితాన్ని మారుస్తాయి.